గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇవాళ కుబేరా మూవీకి వెళ్ళిపోతున్నాం. ఆబ్వియస్ గా మూవీ రిలీజ్ అంటే మనకి పండుగ అనమాట. సో మూవీకి వెళ్లే ముందు ట్రైలర్ అయితే చూసాను. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. శేఖర్ కమలా గారి మూవీస్ అన్నిట్లో కూడా ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది. లైక్ ఆయన ఎప్పుడు తీసినా కూడా లవ్ స్టోరీస్ ఈ కాన్సెప్ట్స్ లో తీస్తారు కదా. మనకి ఫిదా కానీ లవ్ స్టోరీ కానీ అన్ని మంచి సినిమాలు ఇచ్చారు. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి, కొన్ని సినిమాలు చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్ లో మనకి చాలా కొత్తగా అయితే తీసుకొచ్చారు కాబట్టి చాలా వెయిట్ చేస్తున్నా. సో ట్రైలర్ చూసినప్పుడు అయితే కనుక మనకి ఖచ్చితంగా పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఏదో కమర్షియల్ గా తీస్తున్నారు. లైక్ ఏదో లైక్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏదో దానివల్ల ప్రాబ్లం రావడం అలా జరగడం. అండ్ నాగార్జున గారిని అయితే బాగా చూపించారు. రష్మిక మరి ఎంత మంచి లీడింగ్ క్యారెక్టర్ చేస్తారు ఏంటి మనకైతే తెలియదు, వెళ్ళి చూడాలి. చూసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. సార్ కొత్త స్టార్ వచ్చాడంట విజయ్. అసలైన యాక్షన్ ఎక్కడే ఉంది. సో మూవీ చూసేసి అయితే బయటకు అయితే వస్తున్నాం ఇప్పుడే. ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోయారు. లైక్ నేను చూసిన దాన్ని బట్టి సెలబ్రేషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్ కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు రివ్యూస్లో. సో నాకేమనిపించింది అయితే మాట్లాడుకుందాం, ల్యాగ్ చేయకుండా. మనం ఎప్పుడు చెప్తాం కదా, చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అయితే వెళ్ళిపోదాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ధనుష్ గారు యాక్టింగ్. ఏమి ఇచ్చారండి బాబు. నాకు తెలిసినంత వరకు టీఎఫ్ఐలో ఏ యాక్టర్ కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి రెడీ అవ్వరేమో. నాకు తెలిసినంత వరకు ఐ మీన్ చేయరేమో, ఒప్పుకోరేమో క్యారెక్టర్. ఫస్ట్ ధనుష్ గారు అసలు పీక్స్ ఆడిచ్చారు అంతే. సినిమా మొత్తంలో స్టార్టింగ్ ఇంట్రో మనకి చాలా లేట్గా ఇచ్చినా కూడా ఇక సినిమా మొత్తం ధనుష్ గారిదే అలా ఉండిద్ది అనమాట. అండ్ మోర్ ఓవర్ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఆయన గురించి మనం ఏం చెప్తాము, మన్మధుడు. ఇప్పుడు కూడా అలాగే యంగ్గా అండ్ మెయింటైన్ చేస్తూ మంచి యాక్టింగ్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఫైట్ సీక్వెల్స్ ఇవన్నీ కూడా నాకు సార్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది మనకి, బాగా చేశారనమాట. అండ్ స్టార్టింగ్ మనకి స్టోరీ బిల్డింగ్ అనేది చాలా స్లోగా అవుతుంది. సో అక్కడ మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ స్టోరీ అయితే బాగుంది ఓవరాల్గా. అండ్ నేను ఆల్రెడీ చెప్పా కదా ట్రైలర్ గురించి మాట్లాడినప్పుడు, శేఖర్ కమల్ గారు శేఖర్ గారు మూవీస్ అయితే ఇది కాదు. అంటే ఈయన ఇలాంటి మూవీ ఎప్పుడు తీయలే ఇలాగా. అంటే ఈ కాన్సెప్ట్స్తో ఎప్పుడు మనకి లవ్ స్టోరీస్ ఇట్లా లవ్ స్టోరీ మూవీ గురించి చెప్పట్లే, లవ్ అట్లా ఎమోషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాస్ అయితే తీశారు. కానీ మనకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇదే ఫస్ట్ టైం తీయడం అయినా. అండ్ ఆయన ఒక మార్క్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా. సినిమా అయితే మంచి మార్క్ అయితే పెట్టుకున్నారు ఈ సినిమాతో. నేను ఇలా కూడా తీయగలను అని అయితే ప్రూవ్ చేసుకున్నారు. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే అది బీజిఎంస్ అమ్మ డిఎస్పి అబ్బా అబ్బా అబ్బా. ఒక బీజిఎం మాత్రం నాకు సాహో బీజిఎం గుర్తొచ్చింది, కానీ మిగతా అన్నీ కూడా అబ్బా నైస్, బాగా కొట్టారు. సో మనకి సినిమా మొత్తంలో మనకి హైలైట్ సాంగ్ పోయిరా కదా, పోయిరా. సో ఆ సాంగ్ అయితే అబ్బా నాకైతే చాలా నచ్చింది. ఆ సాంగ్లో ధనుష్ గారి డ్యాన్స్ ఇవన్నీ కూడా బాగుంది. ఆ సాంగ్కి చాలా మీనింగ్ ఉండిద్ది, చూడండి ఖచ్చితంగా. అండ్ రష్మిక గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఓకే, ఆవిడకి ఇచ్చినంత క్యారెక్టర్లో ఆవిడ బాగానే చేసారు. ఆవిడని ఎక్కడ కూడా అంటే నో అంటే ఒక హీరోయిన్గా కూడా తను కూడా ఈ క్యారెక్టర్ ఒప్పుకొని ఇలా చేయాలి అలా చేయాలని లైక్ కొంచెం గార్బేజ్లో కూడా పడిపోవాల్సి వస్తుంది. అలాంటి సీన్స్ కూడా చేసింది, చాలా బాగా చేసింది. లైక్ వేరే వాళ్ళు అయితే ఇంత డిస్కషన్ క్యారెక్టర్ మనం ఎందుకు చేయాలి, వేరే సినిమాస్ వస్తాయి కదా, మనకి ఎందుకు అంత రిస్క్ అన్నట్టు ఆలోచిస్తారు. అంటే గార్బేజ్ అంటే రియల్ గార్బేజ్ ఏమి పెట్టరు సెట్సే, అయినా కూడా చేయాలి కదా, లైక్ ఆ ఫీలింగ్ అలా రావాలి కదా. సో అదే కదా యాక్టింగ్ అంటే. ఆవిడైతే బాగా చేశారు, అదనమాట. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే నాకు స్టార్టింగ్ అంత హైప్ ఇచ్చేసి లాస్ట్లో ఏంట్రా ఇది ఇలా చచ్చిపోయారు అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే నార్మల్గా ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. సినిమా పిచ్చి ఉంటారు కదా, లైక్ టీఎఫ్ఐ బానిసలు ఉంటారు కదా, వాళ్ళకి లాస్ట్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్, అరే ఏంటి ఇలా అయిపోయింది క్లైమాక్స్ అనిపించింది. ఇక్కడ వరకు ఏదైతే డైరెక్టర్ మనకి ఇచ్చారో అదైతే బాగుంది, బాగాలేదు అనట్లేదు. సినిమా ఓవరాల్గా బాగుంది, కాకపోతే ఇంకా వేరే ఏమైనా చేయొచ్చు క్లైమాక్స్లో. లైక్ ధనుష్ ఏదైతే క్రేవ్ చేస్తాడో సినిమా మొత్తం, లైక్ దేవా అనే క్యారెక్టర్, అది చూపించుంటే బాగుంది అనిపించింది. అంతకుమించి వెళ్ళలేదు. నాకు తెలిసి సీక్వెల్ ఉంది అనుకుంటా, అందుకని ఆపారేమో అనిపించింది. సో అది నాకైతే మూవీ నచ్చింది. ఖచ్చితంగా వెళ్ళిపోండి వీకెండ్, ఫ్యామిలీ అందరూ కలిసి, ఫ్యామిలీ వాచబుల్లే. సో అది నా రేటింగ్ వచ్చేసి 5కి. డిఎస్పీ గారి గురించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, బీజిఎమ్స్ కానీ సాంగ్ కానీ ధనుష్ గారు మళ్ళీ నేషనల్ అవార్డు కొట్టిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఆయన కొన్ని సీన్స్లో యాక్టింగ్ ఉండిద్ది. లైక్ ఇంట్రో సీన్ ఒకటి, అండ్
ఇంటర్వెల్ తర్వాత మనకి నాగార్జునతో అంటే ఒక మాట్లాడే సీన్ ఉండిద్ది అనమాట. ధనుష్ గారు కూర్చొని వాళ్ళ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సీన్ అయితే అసలు అబ్బో చింపేశారు. పోయిరా పోయిరా సాంగ్లో కూడా డ్యాన్స్ ఇదంతా కూడా చాలా న్యాచురల్. మన ధనుష్ గారు ఇప్పుడు ఈ మధ్య స్టోరీ సెలక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో నేషనల్ అవార్డు మళ్ళీ కొట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు అనమాట. సో నాకైతే ఓవరాల్గా సినిమా బాగా నచ్చింది. 5కి 4.5 ఇస్తాను. ఆ 5 కూడా ఇంకా ఏదో చేయొచ్చు అనిపించింది. చెప్తున్నాను కదా, అదొక్క ఫీల్ ఒకటే మిస్ అయింది అంతే. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. సో ఇదనమాట మన రివ్యూ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Anna Talks. Love you all. Bye bye. అరే